ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై 13, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా మీ ముందర నడుచును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ముందుగా నడుస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అని దేవుడు ప్రవక్త ద్వారా వారికి తెలియపరుస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ సందర్భాన్ని చూస్తే మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు. ఎందుకనంటే ఇదిగో నేను మీకు ముందుగా నడుస్తూ ఉన్నాను, నేను మీకు కావలి కాస్తున్నాను, మీరు భయపడనక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే బబులోని చెరలో ఉన్నవారు ఇశ్రాయేలు జనాంగం అయితే దేవుడు వారిని కనికరించి విడిపించినప్పుడు ఈ వీరిని విడిపించాలని, వీరిని పంపివేయాలని రాజుతోనే దేవుడు మాట్లాడతాడు. రాజును దర్శించి రాజు ఒప్పుకునేలాగా దేవుడు తన హృదయాన్ని ప్రేరేపిస్తారు. ఆ తరువాత మరి ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నారు, ఇదిగో నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను, మీరు మరి తొందరపడి భయపడి వెళ్ళవలసిన పని లేదు, నేను మీ ముందర నడుస్తాను, మీకు నేను కావలిగా ఉంటాను, మిమ్మల్ని రక్షించుకుంటాను, మీరు నాకు లోపడితే చాలు అన్నట్లుగా దేవుడి అధ్యాయంలో మాట్లాడుతూ 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి ప్రభువుని గురించినటువంటి మాటలు ఇక్కడ చెప్తారనమాట. మన పితరుల విషయంలో దేవుడు ఎన్ని చేసినప్పటికీ కూడా మన పితరుల విషయంలో రక్షణను వారికి అనుగ్రహిస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానము ఇప్పుడు మన జీవితంలో నెరవేరింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉదయించారు. ఆయన రక్షణను మనము అంగీకరించి ఉన్నాం. చూసుకున్నట్లయితే మన పితరులకు కూడా ప్రవక్తల ద్వారా దేవుడు సువార్తను ప్రకటించారని ఈ 7వ వచనంలో దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఆ సువార్త అనేది, ఆయన సమాచారం అనేది, ఆ రక్షణ అనేది మనము నమ్మి ఈరోజు ప్రభువును మనం విశ్వసించి ఉన్నాము. ప్రభు రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నాము. ఆ రక్షణలో మనం నడుస్తూ ఉన్నాము. నిత్య జీవం అనే స్వాస్థ్యమును మనం పొందుకొని ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆనాడు ఇచ్చిన మాట ఈనాడు మన జీవితాల్లో మనకు దేవుడు అనుగ్రహించారు. ఎందుకు పనికిరాని ఎన్నిక లేని జీవితాల్లో ఉండి పాపంతో శాపంతో మునిగిపోయి దేవునికి దూరస్తులుగా బ్రతకవలసిన మనలను దేవుడు కనికరించి ఆనాడు మన పితరులను ఎలా అయితే ఆ యొక్క బానిసత్వం నుంచి, ఆ చెరలో నుండి విడిపించి, ఆ బంధకాల నుండి విడిపించారో ఈరోజు మనలను మన ప్రభు ద్వారా బంధకాల నుండి, పాపము నుండి, ఇదిగో దోషము నుండి విడిపించి పవిత్రులు చేసి ఆయనని మోసువారుగా, ఆయనను ప్రకటించువారుగా మనందరినీ దేవుడు వాడుకుంటున్నారు. అంతటి దేవునికి ఎల్లప్పుడూ రుణస్థులుగా ఉంటూ ఆయనకు మహిమార్థమైన జీవితాలు మనం జీవించాలని, ఆయన ప్రకటించి ఆయన బిడ్డలను ఆయన చెంతకు చేర్చాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ ఈ నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.